టాలీవుడ్ లో ఉన్నది ఒకే ఒక్క పుష్ప, అది బన్నీ. రీసెంట్ గా మరో పుష్ప తయారయ్యాడు. లుక్ చూస్తుంటే తగ్గేదే లేదంటూ పుష్పలా గడ్డం పెంచేస్తున్నాడు. అసలు పుష్ప ఛాన్స్ ఫస్ట్ అతనికే వస్తే రిజెక్ట్ చేశాడు. ఇంతకీ ఆ హీరో ఎవరో చూసిద్దామా? పుష్పగా మహేష్ బాబు నటించి ఉంటే గడ్డంలో ఇలాగే ఉండేవాడేమో. రంగస్థలం తర్వాత సుకుమార్ మహేష్ తో సినిమా కమిట్ అయి పుష్ప కథ వినిపించాడు. ఏడాది పాటు ట్రావెల్ చేసిన తర్వాత కథ నచ్చక రిజెక్ట్ చేయడంతో ఇదే కథను బన్నీతో తీసి పాన్ ఇండియా హీరోని చేశాడు దర్శకుడు. మహేష్ ఇంతవరకు గుబురుగా గడ్డం పెంచలేదు. లైట్ గా పెంచి చాలా సినిమాల్లో కనిపించాడు. అయితే రాజమౌళి మూవీ కోసం హెయిర్ బియర్డ్ బాగా పెంచేస్తున్నాడు. న్యూయార్క్ లో చదువుకుంటున్న కొడుకు గౌతమ్ కోసం ఫ్యామిలీతో వెళ్లి ఇండియా తిరిగి వచ్చాడు. లేటెస్ట్ ఎయిర్పోర్ట్ విజువల్స్ చూస్తుంటే వెళ్లినప్పుడు కంటే గడ్డం బాగా పెరిగిపోవడంతో రాజమౌళి సినిమా లుక్ అంటూ కామెంట్ చేస్తున్నారు. మహేష్ గడ్డం పెరుగుతుందే గాని షూటింగ్ మాత్రం మొదలు కావడం లేదు. ఒకవైపు సెట్స్ వేస్తున్నా షూటింగ్ మాత్రం జనవరిలో మొదలవుతుందని తెలిసిందే. అప్పటి వరకు గడ్డం పెంచుతూనే ఉంటాడా, లేదంటే పెంచి రాజమౌళికి తగ్గట్టు మేకోవర్ అవుతాడేమో చూడాలి మరి. ఫారిన్ ట్రిప్ ముగించిన మహేష్ త్వరలో రాజమౌళి టీంతో కలిసి వర్క్ షాప్ లో పాల్గొన్నారు.